ఇక రాసుల్లోకి వెళ్దాము. కన్యరాశి. కన్యరాశి వారికి 5 జనవరి నుంచి 11 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే, ఇక్కడ మనము ముఖ్యంగా చెప్పుకోదగ్గది గురుగ్రహం, శనిగ్రహం. ఈ 2 గ్రహాల గురించి చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు. 4 పెద్ద గ్రహాల యొక్క ఉనికి ఎంత బాగుంటే గోచారం అంత బాగుంటుంది ఏ వ్యక్తికైనా. ఇక్కడ ఆ 4 పెద్ద గ్రహాలలోని 2 గ్రహాలు చాలా చాలా మంచి పొజిషన్స్లో ఉంటూ మీకు ఎనలేని అభివృద్ధిని, కీర్తి ప్రతిష్టలని, ధనాన్ని ఇస్తున్నాయి. 4వ స్థానంలో బుధుడు బాగున్నారు. అలాగే 6వ స్థానంలో శని చంద్రులు బాగున్నారు. 9వ స్థానంలో గురుగారు బాగున్నారు. లాభస్థానంలో కుజుడు బాగున్నారు. అంటే ఇక్కడ 6, 9 స్థానాలలో శని గురులు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నారు. వాటికి సపోర్టెడ్గా అక్కడ కుజుడు కానీ, ఇక్కడ చంద్రుడు కానీ, ఇక్కడ బుధుడు కానీ చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. అంటే మీకు వాహనాల రీత్యా అనుకూలత ఉంది, స్వగృహం రీత్యా అనుకూలత ఉంది, భూమి కొనుగోలు చేసే రీత్యా అనుకూలత ఉంది. ఒకవేళ మీరు ఏ కారణం వల్లన్నా అమ్మాలి అనుకున్నా కూడా మీ స్థిర చరాస్తుల్ని అనుకోని విధంగా లాభాలు వచ్చే బాటలోనే ఉన్నారు. విజయ అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏ పని ఎంత మేరకు చేస్తున్నారో అంతకన్నా మించిన ఫలితాలు అద్భుతమైన స్థితిలో ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, శుభకార్యాలు ఉన్నాయి, పుణ్యప్రదమైనటువంటి కార్యక్రమాలను చేస్తారు. దైవం యొక్క ఆశీస్సులు మీకు ఉన్నాయా అన్నంతగా ప్రతి పనిలోనూ విశేషమైన ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది, దైవ కార్యాలు బాగా చేస్తారు, పిత్రార్జితాలు బాగా ఇనమడిస్తున్నాయి. కోర్టులో ఉన్న కేసులు ఏమన్నా ఉన్నా కూడా మీకు ఫేవర్గా వచ్చేస్తున్నాయి ఫలితాలు. అనేక విధాల అనుకూలతలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యన మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. పబ్లిక్ రిలేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్య విషయంలో చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. ఇవి చెప్పదగిన సూచనలు అని చెప్పి తెలియజేస్తున్నాను. విద్యార్థులు బాగున్నారు, సంతాన రీత్యా బాగుంది, ప్రయాణాల రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇచ్చేది వారందరూ బాగున్నారు. ఉద్యోగ రీత్యా బాగుంది, ఉన్నతి ఉంది, అనేక విధాల బాగుంది. మరి వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి 10వ స్థానంలో ఉండి ఉద్యోగంలో ఉన్నతిని చాలా స్పష్టంగా సూచిస్తూ ఉన్నది. రాహు యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి, దుర్గామ్మ వారి యొక్క స్తోత్ర పారాయణాలు చేయండి.